మీ కళల్లో ఇవి కనిపిస్తే ఎవరికి చెప్పకండి. మనకి తరచూ కళలు వస్తూ ఉంటాయి. మనకు వచ్చే చాలా కళలు మన భవిష్యత్తులో జరిగి కొన్ని సంఘటనలు సూచిస్తాయట. అయితే కొన్ని రకాల కళలు మాత్రం ఎవరితోనూ చెప్పకూడదట. మనకు వచ్చే కళలు కొన్ని మంచివి ఉంటే మరికొన్ని చెడు కళలు ఉంటాయి. మనకు నిద్రలో వచ్చే కళలు ఎలాంటి సంకేతాలను తెలియజేస్తాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మీ తరచూ ఎలాంటి కళలు వస్తాయి కామెంట్ చేయండి. లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వాస్తు శాస్త్రం ప్రకారం తెల్లవారుజామున వచ్చే కళలు చాలా వరకు నిజం అవుతాయట. తెల్లవారుజామున 5 గంటలకు వచ్చే కళలు సుమారు 15 రోజుల్లోనే నిజమవుతాయట. అయితే స్వప్న శాస్త్ర ప్రకారం ఎవరైనా చనిపోయినట్టు కళలు వస్తే అలాంటి కళలను ఎవరితోనూ చెప్పకూడదు. ఇలాంటి కళలు కనుక మీకు వస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయని, మీకు మంచి రోజులు రాబోతున్నాయని శుభ సంకేతం. అలాగే మీ కళలో మీ మరణం కనిపిస్తే అది కూడా చాలా శుభప్రదమట. మీరు త్వరలో అదృష్టాన్ని పొందబోతున్నారని సంకేతం. ఇక మరణానికి సంబంధించి కొన్ని అరిష్ట కళలు కూడా ఉన్నాయి. కళలో ఆత్మహత్యను చూస్తే అది చాలా అరిష్టం. ఇలాంటి కళ వస్తే మాత్రం మీకు ఏవో కష్టాలు రాబోతున్నాయని సంకేతం. అలాగే మీ కళలో దయ్యాలు కనిపిస్తే మీ భవిష్యత్తులో పెద్ద సమస్య రాబోతుందని సంకేతం. మీకు పీడకలలు మరి ఎక్కువగా వస్తే రాత్రి నిద్రపోయే ముందు దిండు కింద 2 లవంగాలు పెట్టుకుని నిద్రపోండి. ఈ చిన్న పరిహారం పాటించడం వల్ల పీడకలల నుంచి బయటపడవచ్చు. మీ కళలో పాములు కనిపిస్తే మీ కష్టాలన్నీ ఇక తీరిపోయి అదృష్టం పట్టబోతుందని అర్థం. అలాగే పామును చంపినట్టుగా కళ వస్తే మాత్రం మీకు కష్టాలు ఎదురవుతాయని అర్థం. బంగారం అంటే లక్ష్మి స్వరూపం. బంగారపు నగలు మీ కళలో కనిపిస్తే అది చాలా అదృష్టంగా భావించాలి. ఇలాంటి కళను ఎవరితోనూ చెప్పకూడదు. బంగారాన్ని మీరు కళలో చూస్తే మాత్రం త్వరలోనే మీ సంపద పెరగబోతుందని అర్థం. మీ కళలో భార్య మరణించినట్లుగా కనిపిస్తే మీకు చాలా శుభం జరగబోతుందని అర్థం. భార్య చనిపోయినట్లు కళ వస్తే శుభమేంటని అనుకుంటున్నారా? ఇలాంటి కళలు వస్తే మాత్రం మీ భార్య ఆరోగ్యం బాగుంటుందని శుభసూచకం. అలాగే మీ భర్త చనిపోయినట్టుగా కళ వచ్చినా మీ భర్త ఆయుస్సు పెరుగుతుందని శుభ సంకేతం. గరుడ పురాణాల ప్రకారం మరణించిన వ్యక్తికి సంబంధించిన బంగారపు ఆభరణాలను ధరించకూడదు. చనిపోయిన వారి బంగారపు నగలను వేసుకుంటే వారికి ఆత్మ మీద ఆవహిస్తుందట. కాబట్టి అలా జరగకుండా ఉండాలంటే వాటితో కొత్త నగలను చేయించుకోండి. అలాగే చనిపోయిన వ్యక్తికి సంబంధించిన గడియారాన్ని కూడా ఉపయోగించకూడదు. అనారోగ్యంతో ఉన్న ఒక వ్యక్తికి తాను చనిపోయినట్టుగా కల వస్తే మీ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుందని సంకేతం. మీ కలలో శివుడు కనిపిస్తే మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉందని అర్థం. భార్యతో శృంగారం చేస్తున్నట్లుగా కల వస్తే భార్యాభర్తల మధ్య గొడవలు లేకుండా ఉంటాయని ఒక శుభ సంకేతం. మీ కలలో కుక్కలు కనిపిస్తే త్వరలో కష్టాలు ప్రారంభమవుతాయని అర్థం. మీకు పెళ్లి అయినట్టుగా కల వస్తే మీ జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయట. పెద్దలు దీవిస్తున్నట్టుగా కలలు వస్తే మీ గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయని తెలుసుకోవాలి. కలలో నీళ్లు కనిపిస్తే మీకు ఐశ్వర్యం కలుగుతుందని అర్థం. మీ కలలో మంటలు కనిపిస్తే అస్సలు మంచిది కాదట. ఇలాంటి కలలు వస్తే భార్యాభర్తల మధ్య గొడవలు ఏర్పడతాయని సంకేతం. మీ కలలో రక్తం కనపడినా గుండు చేయించుకున్నట్లుగా కల వచ్చిన మరణ వార్తను వింటారట. ఇలాంటి పీడకలను తరచుగా వేధిస్తుంటే ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించండి. ప్రవహించే సముద్రపు నీరు కలలో కనిపిస్తే లక్ష్మీదేవి అనుగ్రహానికి సంకేతం. కాబట్టి కలలో సముద్రం కనిపిస్తే మీ సంపాదన పెరుగుతుందని అర్థం. మీ కలలో చేపలు కనిపిస్తే ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయని అర్థం. పూజలు చేస్తున్నట్లుగా కలలు వస్తే మీ జీవితంలో అదృష్టం పట్టబోతుందని సంకేతం. మీ కలలో పక్షులు కనిపిస్తే మీ ఇంట్లోకి డబ్బు రాబోతుందని శుభ సూచకం. స్వప్నశాస్త్ర ప్రకారం మీ కలలో వెండి కనిపిస్తే ఈ కళ చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. మీ కలలో ఆవు కనిపిస్తే మీ ఆస్తిపాస్తులు రెట్టింపు కాబోతున్నాయని అర్థం.
పరిచయం లేని స్త్రీలు కలలో కనిపిస్తే మీ జీవితంలో సమస్యలు రాబోతున్నాయని సంకేతం. మీ కలలో చంద్రుడు కనిపిస్తే మీ జీవితం సాఫీగా సాగుతుందని అర్థం. డబ్బు గురించి కలలు వస్తే విపరీతమైన ధనలాభాన్ని పొందబోతున్నారని అర్థం. చనిపోయిన మన పూర్వీకులు కాకి రూపంలో తిరుగుతారట, కాబట్టి మీరు బయటకు వెళ్ళేటప్పుడు కాకి అరిస్తే మీరు చేపట్టే పనిలో విజయం సాధిస్తారని అర్థం. ప్రతిరోజు మీ ఇంటి ముందు కాకి వస్తే మీ ఇంట్లో దేవతలు ఉన్నారని సంకేతం. మీకు ఎక్కువగా పీడకలలు వస్తుంటే ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి 9 ప్రదక్షిణలు చేయండి, పీడకలలు రాకుండా ఉంటాయి. డబ్బు సంపాదించాలనే ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది. మీ ఇంటి సంపద విపరీతంగా పెరగాలంటే కొబ్బరికాయతో ఒక శక్తివంతమైన పరిహారాన్ని చేయండి. ఖచ్చితంగా మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. కొబ్బరికాయలో లక్ష్మీదేవి నివసిస్తుందట. కొబ్బరికాయ ఉండే ప్రదేశంలో లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుందట. కాబట్టి ఏదైనా ఒక శుక్రవారం నాడు ఒక కొబ్బరికాయను తీసుకొని దాన్ని ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి మీ బీరువాలో పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మీ ఇంటికి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి. మర్రి చెట్టు వేర్లకు చాలా శక్తి ఉంది. మీకు ఎక్కడైనా మర్రి చెట్టు వేర్లు కనిపిస్తే కొన్ని వేర్లను మీ ఇంటికి తెచ్చుకుని పూజ గదిలో పెట్టుకోండి. ఇలా చేస్తే మాత్రం మీ ఇంట్లో ఖచ్చితంగా కనకవర్షం కురుస్తుంది. డబ్బు సమస్యలే ఉండవు. మీ ఇంటికి ధనవృద్ధి కలుగుతుంది. ఏదో ఒక రూపంలో మీ ఇంటికి డబ్బు వస్తూనే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.